హే గాయ్స్! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అయితే మీకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదా! అప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని రోట్లో దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మనము దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద వేసుకొని అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్కని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యేలోపు రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్ని పొడి పొడి చేసుకున్న తర్వాత అందులో నిమ్మరసం పిండేసుకొని మొత్తం కలుపుకోవాలి. మిగిలిపోయిన అన్నం ఉన్నా పర్లేదు, లేదా వేడి అన్నం ఉన్నా పర్లేదు, తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ తాలింపులో కలిపి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, చాలా చాలా బాగుంటుంది. నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. ఇందులోకి సైడ్కి ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లేట్ ఎందుకు మరి, వెళ్ళి వెంటనే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.